హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఇదేంటంటే నేను అమెజాన్లో రీసెంట్గా అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. సో నేను మీతో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను. సో నేను రీసెంట్గా జియో ఫైబర్ నెట్ కనెక్షన్ అయితే పెట్టించాను. సో దానికోసం ఏంటంటే నాకు ఈ జియో ఫైబర్ నెట్తో 5G అలానే 2G మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. సో నాకు 5G అనేది మొబైల్కి యాక్సెస్ ఉంటుంది, కానీ నా ల్యాప్టాప్కి అయితే యాక్సెస్ అయితే ఉండట్లేదు. నా ల్యాప్టాప్కి 5G సపోర్ట్ చేయడం కోసం నేను ఒక డాంగిల్ అనేది, అదే వైఫై డాంగిల్ లాంటిది ఒకటి ఆర్డర్ అయితే చేశాను. సో ఈ వైఫై అడాప్టర్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మనకి 5G సిగ్నల్స్ని మన ల్యాప్టాప్కి యాక్సెస్ అయితే ఇస్తుంది. సో దాని ద్వారా మనకి నెట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి వర్క్ అనేది చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. సో మనకి లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. సో నేను ఇది 2 days బ్యాకే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. విత్ ఇన్ 1 dayలోనే ఆర్డర్ వచ్చింది నాకు. సో నాకు ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఇది డెలివరీ కోసం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో నేను ఆర్డర్ చేసిన వైఫై అడాప్టర్ వచ్చేసరికి TP-Link AC600 అనేది నా వైఫై అడాప్టర్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ నేను తీసుకుంది నానో సైజ్, అలానే ఇది విండోస్ ఓఎస్కి అలానే మ్యాక్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇది TP-Link AC600 నానో వైర్లెస్ USB అడాప్టర్ అప్ టు 433 Mbps ఆన్ 5G GHz అని ఉంది. అలానే 200 Mbps ఆన్ 2.4 GHz వరకు ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుందంట ఫ్రెండ్స్. సో మనకి దీన్ని సీల్ ఓపెన్ చేసి మనకి బాక్స్లో ఏమేమి వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక CD డ్రైవ్ అయితే ఇచ్చారు TP-Link సాఫ్ట్వేర్కి. అలానే ఇక్కడ మనకి వైఫై అడాప్టర్ అయితే ఇచ్చారు చూడండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మన వైఫై అడాప్టర్ అనమాట. సో దీని మీద TP-Link అనేది బ్రాండింగ్ ఉంది. ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అనమాట ఫ్రెండ్స్. మనం ఈ యూజర్ మాన్యువల్ కనుక చూసుకున్నట్లయితే, సో మనం ఈ USB అడాప్టర్ యూజ్ చేసుకోవడానికి మనం ఎలాంటి స్టెప్స్ అనేవి తీసుకోవాలో మొత్తం ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి స్టెప్ 1 నుంచి ఫైనల్ దాకా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మొత్తం ఇచ్చారనమాట. సో మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ యూజర్ మాన్యువల్ అనేది ఫాలో అయితే, సో మీకు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్ అయినా మీకు ఈజీగా అయితే తెలిసిపోతుంది అనమాట. మనం ఈ TP-Link వైఫై అడాప్టర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది మనకి ఈ CD డ్రైవ్లో అయితే ఉంటుంది. సో దీన్ని మనం ఈ CDని మన ల్యాప్టాప్ CD డ్రైవ్ ఉంటుంది కదా, సో దానిలో ఇన్సర్ట్ చేసి మనం సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాక మన వైఫై అడాప్టర్ అనేది మన ల్యాప్టాప్కి ఇన్సర్ట్ చేసి కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన నేను కంప్లీట్ గైడ్ అనేది నేను వీడియో అయితే చేసి చూపిస్తాను, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మొత్తం అనేది. సో ఇది వచ్చేసరికి జస్ట్ అన్బాక్సింగ్ అనమాట. సో దీనిలో మనకి కంటెంట్ అయితే ఇది ఒక వైఫై డాంగిల్, అలానే ఒక యూజర్ మాన్యువల్, అలానే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక CD అయితే ఇచ్చారనమాట ఫ్రెండ్స్. నాకు దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 800 రూపీస్ అయితే పడింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కాబట్టి అంత తక్కువగా అయితే వచ్చింది, లేకపోతే మనకి మినిమం 1000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్లో నేను తీసుకోవడం అనేది నాకు కొంచెం తక్కువగానే అనిపించింది, లేకపోతే కొన్ని వెబ్సైట్లో చూస్తే చాలా ఉంది దీని ప్రైస్ అయితే. సో నాకు అవసరం కాబట్టి తీసుకున్నాను. సో మీకు కూడా అవసరం అనిపిస్తే ఖచ్చితంగా ఈ బ్రాండ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో మనకి TP-Link అనేది చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే ఓల్డ్ ల్యాప్టాప్స్ వాడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ వైఫై అడాప్టర్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కొన్ని ల్యాప్టాప్స్కి అయితే మనం అప్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ వైఫై అడాప్టర్స్ అనేవి, సో ఇన్ కేస్ మీకు సపోర్ట్ అయితే జస్ట్ మీరు డ్రైవర్స్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సపోర్ట్ చేయని పక్షంలో మీకు ఖచ్చితంగా ఈ వైఫై అడాప్టర్ అనేది ఒకటి కావాలి ఫ్రెండ్స్. సో ఈ వైఫై అడాప్టర్ ఉంటే మీకు ఎలాంటి నెట్వర్క్ అయినా ఈజీగా యాక్సెస్ చేసుకొని మీరు వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ TP-Link వైఫై అడాప్టర్ అనేది. సో మనకి ఇది వచ్చేసరికి 2.4 GHz నుంచి 5 GHz వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఈ TP-Link TE2 నానో USB వైఫై అడాప్టర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీని అన్బాక్సింగ్. సో ఈ ప్రోడక్ట్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఈ ప్రోడక్ట్ని కొనుక్కోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, దాని నుంచి మీరు డైరెక్ట్గా బై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్ వల్ల యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు నా వైఫై అడాప్టర్ని అయితే నేను ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేస్తున్నాను. నా వైఫై అడాప్టర్ని ఇన్సర్ట్ చేశాను చూడండి మీరు. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా వైఫై డ్రైవర్ని ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ నాకు గ్రీన్ కలర్ LED అయితే బ్లింక్ అవుతుంది. సో నాకు నా వైఫై అడాప్టర్ అనేది కనెక్ట్ అయిందనమాట. సో నేను ఇప్పుడు నా CD డ్రైవ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో నాకు నా CD డ్రైవ్ అయితే ఓపెన్ అయింది.
ఫ్రెండ్స్, నేను ఈ టీపీ లింక్ సాఫ్ట్వేర్ డ్రైవర్ని ఇన్స్టాల్ చేయడానికి నా సీడీ డ్రైవ్లో టీపీ లింక్ సీడీని అయితే ఇన్సర్ట్ చేశాను. ఈ సాఫ్ట్వేర్ అనేది లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక స్క్రీన్ మీదకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నా టీపీ లింక్ వైఫై అడాప్టర్ అయితే ఇన్సర్ట్ అయితే చేశాను. అలానే వైఫై అడాప్టర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడానికి ఆ సీడీని నేను సీడీ డ్రైవ్లో అయితే ఇన్సర్ట్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో నాకు ఇక్కడ దిస్ పీసీలో DVD RW డ్రైవ్ అని సో ఇక్కడ నా సీడీ అనేది చూపిస్తుంది అనమాట టీపీ లింక్కి సంబంధించి. సో నేను దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇన్స్టాల్ ఆర్ రన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ యువర్ మీడియా అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఇన్సర్ట్ చేసిన వైఫై అడాప్టర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసిన వైఫై అడాప్టర్ వచ్చేసరికి ఆర్చర్ T2U నానో USB డ్రైవ్ అనమాట. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేయగానే నాకు ఇన్స్టాలేషన్ అనేది ప్రాసెసింగ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. నా ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది అయిపోయి సో ఇక్కడ నా వైఫై అడాప్టర్ అనేది సెర్చ్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో నాకు ఇంకా రీడింగ్లో అయితే ఉంది. సో ఇప్పుడు నాకు ప్రెజెంట్ 44% అయితే కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ సీడీ డ్రైవ్ అనేది మీ ల్యాప్టాప్కి లేకపోతే సో మీరు డైరెక్ట్గా మీరు ఈ టీపీ లింక్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది మీకు ఇచ్చిన యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఆ IP అడ్రస్ని సెర్చ్ చేస్తే మీకు ఈ టీపీ లింక్కి సంబంధించిన సాఫ్ట్వేర్ డ్రైవర్ అనేది మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో అలానే ఆ సాఫ్ట్వేర్ అనేది మీ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యాక సో ఆ ఫైల్స్ అన్నీ మీకు మీ వైఫై అడాప్టర్లోకి అయితే అన్జిప్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నా డ్రైవర్ అనేది నా వైఫై అడాప్టర్లోకి అన్జిప్ అయితే అయిపోయి ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు డ్రైవర్ ఈస్ ఇన్స్టాల్డ్ అని. సో నవ్ యూ కనెక్ట్ యువర్ కంప్యూటర్ టు వైఫై నెట్వర్క్ అనగా సో ఇక్కడ సింపుల్గా ఓకే మీద అయితే క్లిక్ చేయండి. నాకు డ్రైవర్ ఇన్స్టాల్ చేయగానే నాకు ఇక్కడ 5G నెట్వర్క్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ నా వైఫై సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు 5G అనేది చూపించింది, జియో ఫైబర్ 5G అని. సో నేను ఈ వైఫై అడాప్టర్ని ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసి సాఫ్ట్వేర్ డ్రైవర్ని ఇన్స్టాల్ చేశానో నాకు ఆటోమేటిక్గా ఈ 5G అనేది కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈ వైఫై సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు టీపీ లింక్ అనే ఒకటి అయితే కనపడుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి మీరు ఈజీగా మీ వైఫై నెట్వర్క్ అనేది కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం టీపీ లింక్ సంబంధించిన నానో USB వైఫై అడాప్టర్ని అన్బాక్స్ అయితే చేసాం. అలానే దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలో చూసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అలానే మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు అక్కడ నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేసినా నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో నేను ఉన్న వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.